మన కార్ వైపర్స్ చాలా రోజులు అయితే చేంజ్ అయ్యాక సో ఈరోజు చేంజ్ చేద్దామని చెప్పి అయితే ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ కూడా డెలివరీ అయిపోయింది. సో ఇది i20 వెహికల్ అనమాట. దీనిది 2 సైజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 24 ఇంచెస్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 16 ఇంచెస్ ఉంటుంది. సో ఈ సైజెస్ ఎలా చూడాలనేది మీరు ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి, దానికి క్లియర్గా తెలుస్తుంది. ఈ వైపర్ బ్లేడ్ చేంజ్ చేయడం చాలా ఈజీ. సో దీనిలో ఒక చిన్న పిన్ ఉంటుంది. ఈ పిన్ బట్టి మనం డౌన్ చేస్తే సరిపోతుంది. ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అనేది మనం డౌన్ అవ్వాలి, డౌన్ అంటే సరిపోతుంది. సో ఈ వైపర్ కూడా తీసాను నేను. ఇప్పుడు ఈ వైపర్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనము. ఎందుకంటే గ్లాస్ విండ్షీల్డ్ పైన ఈ ఏదైతే ఎడ్జ్ ఉందో, ఈ కింది బాటమ్ ఉంచండి, ఈ బాటమ్ ఏదైతే ఉందో ఇది ప్రాపర్గా గ్లాస్ పైన 4 సైడ్స్ తగలాలి. సో ఇక్కడ చూడండి, 1 సైడ్ లేస్తూ ఉంది. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే క్రాస్లో ఉండి మనం వైపర్ యూజ్ చేసినప్పుడు లైన్స్ వస్తూ ఉంటుంది దానిపైన. సో దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలనేది నేను చెప్తాను. చూడండి, ఈ చిన్న గ్యాప్ మీరు నోటీస్ చేస్తున్నారు కదా, విండ్షీల్డ్ పైన 2 సైడ్స్ ఇది మనకు తగలట్లేదు. 1 సైడ్ మాత్రము టచ్ అయింది, ఇంకొక సైడ్ వచ్చేసి క్రాస్లో ఉంది. సో దీనివల్ల కూడా వైపర్ బ్లేడ్స్ అనేది లైన్స్ వస్తూ ఉంటాయి మనం యూజ్ చేసినప్పుడు. సో దీన్ని మనం ఒక స్క్రూ డ్రైవర్తో ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం. సో ఇప్పుడు 2 సైడ్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా విండ్షీల్డ్ పైన తగులుతుంది. సో ఏదైతే వైపర్స్ మనం కొంచెం డిఫరెంట్గా అంటే క్రాస్లో ఉన్నాయో వీటిని అడ్జస్ట్ చేసుకున్నాము. బోష్ కంపెనీ నుండి 24 ఇంచెస్ది మెయిన్ దీనికి వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి 16 ఇంచెస్ది, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ దానికి వస్తుంది. సో ఏంటంటే ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని ఇట్లా పైకి అనాలి. పైకి అన్న తర్వాత మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలి. సో సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత అంతే పైకి అనేసి ప్రెస్ చేయడం. వెరీ సింపుల్. క్యాప్ ఇలా ఓపెన్ చేసేసి మనం దీనికి చేసింది కదా, ఇంతే పైకి అనేసేయాలా, పైకని లాక్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. వెరీ సింపుల్ ప్రాసెస్. పైన విండ్షీల్డ్ పైన డస్ట్ ఉంటుంది, అదే డస్ట్తో చాలామంది వైపర్స్ యూజ్ చేస్తారు. నేను అలా చేయకుండా ఫస్ట్ గ్లాస్ని నీట్గా తుడుచుకున్న తర్వాత దానిపైన డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. అప్పుడు మనం వాటర్తో వైపర్ చేసుకుంటే దీనిపైన స్క్రాచెస్ పడవు. మనం అలాగే డస్ట్ ఉన్నప్పుడు వైపర్స్ యూజ్ చేస్తే ఏంటంటే కొన్ని రోజులకి నైట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్లో లైటింగ్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఇక్కడ రిఫ్లెక్షన్స్ అనేది ఏర్పడతాయి. కాబట్టి వైపర్ యూజ్ చేసే ముందు ఫస్ట్ గ్లాస్ని కాస్త నీట్గా చేంజ్ చేస్తూ ఉండండి. జస్ట్ ఇది వచ్చేసి 800 రూపీస్ ఏమో పడుతుంది 2 వైపర్స్ కలిపి. సో ఎక్కువ కాస్ట్ ఏం లేదు కాబట్టి గ్లాస్ చేంజ్ చేసే బదులు వైపర్స్ చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.